హాయ్ నమస్తే అండి. ఈరోజు కంపోస్ట్ చేసుకుందామని తెచ్చుకున్నాను. ఇది క్యాలీఫ్లవర్ ఆకు కంపోస్ట్ కలుపుకోవాలని తీసుకొచ్చుకున్నాను. ఇంట్లో పెట్టుకుంటాం. ఇది అడుగున ఇది ఎండబెట్టిన టీ పొడి అండి. నేను చెప్పాను కదా హోటల్ వాళ్ళు మాకు కొంచెం టీ పొడి ఇస్తారని, అదేనండి. ఎర్రటాకులు పెరట్లో మా చెట్టు ఆ పక్కన ఎండిపోయి తీసుకొచ్చుకున్నాం. ఇది క్యాలీఫ్లవర్ ఆకు. మనం కంపోస్ట్ చేసుకోవచ్చు. అవసరమైతే కొంత వేసుకొని అట్నే మొక్క పెట్టుకోవచ్చు. నేనైతే కంపోస్ట్ చేసుకోవడానికి లేయర్గా వేసుకొని మనకు లైట్ వెయిట్గా ఉంటుంది మొక్క పెట్టుకోవడానికి. ఇట్లా చేసుకోవటమే తేప కొంచెం చేసుకొని మనం ఆడ పెట్టుకున్న అవసరానికి వాడుకోవచ్చు. ఇట్లా పెట్టి మొక్క పెట్టుకోవచ్చు. ఈ బెల్లం నీళ్ళండి, బెల్లం కలిపిన నీళ్ళు మనకు తొందరగా కంపోస్ట్ అవ్వటానికి. మజ్జిగ అయినా పుల్ల మజ్జిగ అయినా వేసుకోవచ్చు, బెల్లం నీళ్ళైనా వేసుకోవచ్చు. ఏదైనా మనకు కూరగాయలు దొరికినప్పుడు ఇట్లా కంపోస్ట్ చేసుకుంటే, నేను కూరగాయలు క్యాలీఫ్లవర్ అమ్మటానికి వచ్చారండి. వాళ్ళ కాడ తీసుకున్న నాకు కూరకనే ఇచ్చారు. మొక్కలకి వేసుకోవాలండి అంటే ఇచ్చారు. బండిలో వచ్చి అందుకే తీసుకున్నా. ఈ చిన్న డబ్బుకు అవుతుందని చెట్లకు బాగా బలం ఉండేది. పద్దాకు మనం అంతా మట్టి వేయలేం కాబట్టి టీ పొడి ఇది నేను కిచెన్ వేస్ట్ ఇట్లే కంపోస్ట్ చేసుకొని ఎండబెట్టి నేను ఎత్తి పెట్టానండి. దాన్ని వేసుకుంటున్నాను. ఇట్లా మనం కలిపి పెట్టుకున్నామంటే మొక్కలకి బాగుంటుంది. మనం తక్కువ మట్టి వేసుకోవచ్చు. దీన్ని మనం వాడుకోవచ్చు. మొక్కలకు బలం ఉంటుంది. దీని మీద మళ్ళీ కొంచెం వేసుకో. ఇప్పుడు ఎండలకు తొందరగా కంపోస్ట్ అవుతుందండి. రోజుకి కసినవి ఒకటి మజ్జిగో పుల్ల మజ్జిగో బియ్యం కడిగిన నీళ్ళు ఏ ఒకటి చల్లుకుంటూ ఉన్నామంటే కంపోస్ట్ తొందరగా అవుతుంది. వేస్ట్ లిక్విడ్ కూడా కింద కారనీయకుండా ఇది చేసుకుంటానండి. ఏదైనా కింద కారిందనుకోండి, కింద ఏదన్నా పాతది ఏదన్నా చిన్న గిన్నె పెడతాను. చాలా మటుకు లిక్విడ్ కారకుండానే చేసుకుంటాను. వేరే డబ్బులో పెడుతుంది. ఇది బొగ్గుతోటి బయోచార్జ్ చేసుకున్నాను. ఒకటి చేసా, మొక్కలు పోసాను, మొక్కలు పెట్టుకుని కొన్ని వేసాను, కొన్ని మొక్కలు వేసాను. ఇది రెండోది.
చేసుకొని పెట్టు. దీంట్లో గేదెల ఎరువే వేసాను, పశువుల ఎరువు కలిపి మట్టి బొగ్గు కలిపి పెట్టుకున్నది. ఇది పెట్టి 10 రోజులు అవుతుంది. రోజుకి నీళ్ళు చల్లుకొని బెల్లం నీళ్ళేనండి చల్లి ఇట్లా కట్టేసుకుని, ఇది మాకు కట్టెల బొగ్గే. ఇదైతే ఇది పేడ ఎరువు. దీనికి కూడా నలగొట్టి ఎండిందేనండి, ఎండింది నలగొట్టి ఇట్లా బెల్లం నీళ్ళు చల్లి దీనికి కూడా ఇట్లా ఎరువులాగా చేసి పెట్టుకుంటున్నాం. ఇది మనం ఇప్పుడు మొక్కలు ఎండాకాలం ఎండలు ముదిరినాయి కదండి, దీంట్లో కొంచెం మట్టి కలిపి కొంచెం యాపిండి కలిపి ఒక్కో చెట్టుకు కొంచెం కొంచెం ఇప్పుడు ఇచ్చామనుకోండి, మళ్ళీ వర్షాకాలం దాకా మనం ఇక బలం ఇచ్చే పని ఉండదు. ఇక ఈ లిక్విడ్లు వాడుకోవటమే. ఒకసారి ఇది కలిపి కొంచెం యాపిండి వేసి కలిపి కొంచెం కొంచెం చెట్లకు ఇస్తాం. మొక్కలకు ఇచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా మనం వాడే పని ఉండదు. మళ్ళీ వర్షాకాలం దాకా లిక్విడ్లో వాడుకోవటం. ఇట్లా కలిపి పెట్టుకున్నాం, కట్టేస్తే ఇది చూడండి, అవి పైనాపిల్ 2 ఏర్లు వచ్చేదాకా పెట్టి నాటారండి. బతికినాయి, నీడకే పెట్టాను, బతికినాయి. ఇక్కడ పైన పెట్టడం ఇవి అయితే మీషో నుంచి తెప్పించుకున్నానండి. అడినియం 3 కలర్లని తెప్పించుకున్నా, 3 మొక్కలు. వీటినైతే నాటాలి. ఈ మొక్కల్ని దీంట్లో పెట్టేసాను, కొంచెం బాగా ఆకులు వచ్చింది కాకుండా నాటుతా. అయితే పైనాపిల్ మొక్కలు ఇవి పెట్టి వారం అవుతుందండి. కంపోస్ట్ వేసుకుని అంతే. బాయ్ అండి.